ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మరి ఇక్కడ ఈ యాత్ర చేస్తూ ఉంటుండగా, ఈ భూలోకంలో నుంచి పరలోకానికి మనం యాత్ర చేస్తూ ఉండగా, వాళ్ళు మధ్య మధ్యలో ఈ విస్తారమైన ప్రయాణంలో కొండల్లో, లోయల్లో, అరణ్యాల్లో, ఇసుక దిబ్బల్లో వాళ్ళు వెళుతున్నప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చబడాలి. ఎవరి వైపు చూడాలి? 121వ కీర్తనలో కొండల తట్టు మా కన్నులెత్తుచున్నా. చుట్టూరు కొండలే కనబడుతున్నాయి. అక్కడ యెరూషలేము వెళ్తుంటే కొండ అనేది ఒక సమస్య. ప్రభు అన్నారు, మీరు సందేహించకుండా ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పారు. అంటే కొండ అనేది ఒక మన జీవితంలో మనం ఎక్కలేని, మనము అధిరోహించలేని, మనం తట్టుకోలేని ఒక సమస్యగా మనం బైబిల్లోంచి తెలియజేసుకోవాలి. ఆ సమస్యలనే కొండలు వచ్చినప్పుడు మనం భయపడకూడదు. గొల్యాతుని చూసి అందరూ భయపడుతున్నారు, కానీ దావీదు మాత్రం గొల్యాతుని చూడలేదు. ఎవరిని చూశాడు? ఆయన యేసయ్యని చూశాడు. కాబట్టి అందరి ముందు ఆ సౌలు అదే అన్నాడు, నేను వాడిని చంపేస్తానంటే నువ్వు ఎంతున్నావు, ఆడేమో అంటున్నాడు, నువ్వు వాడిని చూసేవా అసలా అంటున్నాడు. నేను ఆయన చూడలేదు, నా యేసయ్యని చూశాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యని చూస్తే సమస్యలుగా కనబడవు. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 123వ కీర్తనలు ఏమంటున్నాడంటే, నీ తట్టు కన్నులెత్తుచున్నాను. కొండల తట్టు కాదు, నీ తట్టు. పక్కన వాళ్ళు చెప్పండి, యేసయ్య తట్టు కన్నులెత్తుదాం, యేసును చూద్దాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ పరుగు పందెములో ఓపికతో పరుగెత్తండి. యేసు వైపు మనం యేసు మీద అనుకోవాలి. మరి నిజమేనండి, మనం యేసయ్య లేనట్టుగా, మనకెవరూ లేనట్టుగా, మనకు మనమే కష్టపడిపోతున్నట్టుగా, ఇంతవరకు మనం సాధించినవన్నీ మన సొంత జ్ఞానంతో సాధించేసామన్నట్లుగా, మన గురించి, మన శక్తి, మన తలాంతుల మీద మనం ఆలోచన చేస్తున్నంత కాలం మనం ఇలాగే ఉంటాం. కానీ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప అయి ఉన్నాము. ఆమేన్ చెప్పండి అందరూ. నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నాను. పౌలు భక్తుడు భలే చెప్తాడు, ఆ మాట నాకు భలే ఇష్టం. ఇంకో మాట కూడా నాకు ఇష్టం, నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ హూ స్ట్రెంగ్థెన్ యూ. నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూచిన వారు కన్నులు, ఆయన వైపు చూచిన వారు ఎన్నటికీ సిగ్గు నొందరంటున్నాడు ఆయన. పర్వతంలో తొలగిపోయినా, మెటలు తొత్తరిల్లినా నా కృప నిన్ను విడిచి పోదు అంటున్నాడు. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఇంతవరకు అన్నీ ఆయనే చేశాడు. ఇంకో విషయం ఏంటంటే, దేవుడు మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాడు. నేను చెప్తున్నాను, నీలో ఈ మార్పును, ఈ క్రియను, నిన్ను తన బిడ్డగా, తన కుమారుడుగా చేసుకున్న దేవుడు నిన్ను చివరి వరకు నడిపిస్తాడండి. హీ నెవర్ లీవ్స్ యూ నాట్ ఫర్షేక్ యూ. నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. ఈవెన్ మనం దేవుడికి వ్యతిరేకంగా ఆయన బాధ పెట్టినా కూడా విడిచిపెట్టడు. నీ తల్లిదండ్రులు పిల్లల్ని ఏదో మందలిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, మరణం వరకు ప్రేమిస్తారు. మరి పరలోకపు తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తాడండి, ఎంతగానో ప్రేమిస్తాడు ఆయన. సో ఆయన ఓడిపోవడం అనేది మనకు తెలియదు. దేవుడు మనల్ని ఓడిపోనివ్వడు. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సాతానును జయించాడు. అందుకొరకే మరణాన్ని జయించి లేచాడు. దేవునికి స్తోత్రం. ఆ జయించిన దేవుడు నీలో ఉన్నాడు, గుర్తుపెట్టుకో, నాలో ఉన్నాడు. ప్రస్తుత కాలమందు అపజయాలుగా కనబడుతున్నా కూడా ఇది కూడా విజయంలో భాగమే. అర్థమైందా ఏమ్మా? అపజయాలన్నీ ఏంటి? విజయాల్లో భాగం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి
లేస్తాడు. అది దేవుని దయ. మనం ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇలా అయ్యింది, అరే ఇలాగా జరగకుండా ఉండవలసింది కదా, నాకు ఎందుకు ఇలా అవుతుంది, ఇవన్నీ విజయాన్ని ఆపలేవు. మీరు నిరుత్సాహపడకండి, నిరాశపడకండి, దేవుణ్ణి తలంచుకోండి. నీ కొరకు రక్తం కార్చిన దేవుడు ఉన్నాడు, మరణాన్ని జయించిన దేవుడు ఉన్నాడు. సో ఆయన మన అపజయాలని విజయాలుగా మారుస్తాడు, మన శ్రమలను దీవెనలుగా మారుస్తాడు. అంతా మార్గం సరళం చేసేస్తాడు. మొత్తం వెలుగుతో నింపబడిపోతాము. ఆమేన్. దేవుని వైపు చూడాలి. వీళ్ళు యెరూషలేము యాత్ర జీవితంలో నీ తట్టు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు కింద, ఎలాగెత్తుతాడట, ఎలా చూస్తాడట? దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు, కొన్నిసార్లు చూసి చూసి కన్నులు కాయలైపోతున్నాయి అంటారండి. నిజంగా అవుతాయి కాయలు? కన్నులు ఏమవుతున్నాయట? కాయలు కాస్తున్నాయట. చూసి చూసి కన్నులు కదా. కావలివాడు ఉదయం కొరకు ఎదురు చూస్తాడు, అవునా కదా? కావలివాడు అంటే తెలుసా? రాజులు కోటలో చుట్టూరు కోటగోడ ఉంటుంది, లోపల రాజుగారి బిల్డింగ్స్ అవి ఉంటాయి. ఈ చుట్టూరు కోటగోడ కట్టి ఈ కోటగోడ మీద 2-3 మనుషులు ఉండేలాగా చిన్న చిన్న మంటపాలలాగా ఉంటాయి, బురుజులు అంటారు వాటిని. అక్కడ 2-3 ఉండి చూస్తూ ఉంటారు శత్రువులు రాకుండా. అలాగే 4 మూలలా ఉంటారన్నమాట. రాజుగారు పడుకుంటారు, రాజుగారి ఇంటి వాళ్ళు పడుకుంటారు, దేశంలో పట్టణంలో ఉన్న వాళ్ళు అందరూ పడుకుంటారు. కానీ ఈ రాజుగారి ప్రాణాన్ని కాపాడే కావలి వారు మాత్రం పడుకోవడానికి వీలు లేదు. వాళ్ళు పడుకున్నారా, ఏ మూల నుంచో దొంగలు వచ్చేసి, శత్రు సైనికులు వచ్చేసి ఆ గోడ ఎక్కేసి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి ఆ రాత్రి వేళ చంపేస్తారు. ఆ యొక్క రాజు ప్రాణం పోయిందంటే దేశమే పోతుంది. ఆ రాజు ప్రాణాన్ని కాపాడడానికి కావలి కాయవారు నిద్ర వస్తున్నా మెలకుగా ఉండాలి, ఆకలేస్తున్నా మెలకుగా ఉండాలి. ఉదయం వచ్చేదా, ఎప్పుడు సూర్యుడు వస్తాడా, ఎప్పుడు డ్యూటీ దిగుతామా అని ఉదయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా వెలుగు కిరణాలు కనబడగానే అమ్మయ్య ఇంటికి వెళ్ళి మంచిగా ఫుడ్ తిని పడుకోవచ్చు అనుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మనం కూడా కావలి వాళ్ళమే. మనం కూడా యేసు వైపు చూడాలి. ఎప్పుడు మనకి వెలుగు వస్తుందా, ఎప్పుడు దీవెనలు వస్తాయా, ఎప్పుడు మనం ఆశీర్వదించబడతామా అని. కావలివాడు ఎప్పుడు తెల్లవారుతుందా అని అలా చూస్తూ ఉంటాడు, పడుకోడు అసలు. యేసు కొరకు మనం కూడా అలా కనిపెడుదుముగాక. ఆయన ఈ దాసి కన్నులట ఎక్కడ చూస్తాయట? యజమానురాలి చేతి తట్టట. దాసుడు యజమానుడు. నిజంగా ఈ పోలిక ఎలాగుందండి, భలే ఉంది కదా. ఇప్పుడు అక్కడ యజమానురాలు ఎవరు? యేసయ్య యజమానుడు, ఏమని అనుకోండి. దాసి ఎవరు? మనమే. యజమానుడు అంటే ఎవరు? యేసయ్య. దాసులు ఎవరు? మనమే. మరి ఈ దాసి అట యజమానురాలు వైపు చూస్తుందా, యజమానురాలు చేతి వైపు చూస్తుందా? చెప్పండి, వాక్యంలో ఉంది యజమానురాలి చేతి తట్టు. చెప్పండి అమ్మ అలాగా. ఏ యజమానురాలు మొక్కం చూడాలి, చేయి చూడాలా? ఏం చూడాలి? చేతి తట్టు ఎందుకు చూస్తుంది? ఇప్పుడు పాపం పొద్దున్నే 8 గంటలకు ఎప్పుడో వస్తుంది పని మనిషి యజమానురాలు ఇంటికి. వచ్చిన దగ్గర నుంచి వచ్చావా, త్వరగా 5 నిమిషాలు లేట్ అయిపోయినట్టు. ఇంకా అంట్లన్నీ తోము, తర్వాత ఇల్లంతా క్లీన్ చేయి, తుడు, తర్వాత ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్తుంది. అన్ని పనులు అయిపోయాక సాయంకాలం అయ్యేసరికి యజమానురాలు ఏం చేస్తుంది? ఈ పని మనిషికి కూడా పిల్లలు ఉంటారు, బాగా డబ్బున్న వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఇంకా యాపిల్ పండ్లు, అరటి పండ్లు, స్వీట్స్ ఇవన్నీ ఉంటాయి. అవి ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని తింటారు, కొన్ని తినరు. అవన్నీ తీసుకెళ్ళి అవన్నీ ప్యాక్ చేసేసి, పిల్లలు ఉన్నారు కదా, ఇవి తీసుకెళ్ళి ఈ బిర్యానీ బాక్స్, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఇచ్చి, నీ జీతం ఇవ్వలేదు కదా, ఇంకో నీ జీతం కూడా తీసుకో అని
ఆమె చేతి వైపు చూస్తుందట. ఈ యజమానురాలు బిర్యానీ ఇస్తే, ఈ యజమానురాలైనా స్వీట్ ప్యాకెట్లు ఇస్తే, ఈ యజమానురాలైనా ఫ్రూట్స్ ఇస్తే, యజమానురాలు ఉంచుకో ఇవని ఒక 1000 రూపాయలు ఇస్తే ఆ చేతిలో ఏముంది? ఒక మంచి యజమానురాలు తన పని మనిషిని ఒట్టి చేతులతో పంపించదండి. యజమానురాలు దాసి. సో యజమానురాలు సంగతి పక్కన పెడదాం, ఆవిడ ఎలాగా మంచిదే దేవుడితో పోల్చింది. దాసి ఎలాగ ఉండాలి? పొద్దున్న 8 గంటలకు రావాలి, 9 గంటలకు వచ్చిందనుకోండి, యజమానురాలు కోపం వస్తుందా? లేకపోతే చాలా ఆలస్యంగా వచ్చినందుకు చాలా వందనాలు అమ్మంటుందా? చెప్పండి. మీరు ఆరాధనకి ఎన్ని గంటలకు వస్తున్నారు చెప్పండి? మీరందరూ దాసులా కాదా? దాసులమే. యజమానుడి దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు నేను కూడా దాసుడే, కాకపోతే నన్ను పెద్ద దైవజనుడిగా పెట్టాడు ఆయన, మిమ్మల్ని విశ్వాసులుగా పెట్టాడు. ఓకే, మనందరికీ పరమ యజమానుడు ఆయన. సో ఇప్పుడు దాసి యజమానురాలు చేతి తట్టు చూస్తుంది, మనం కూడా మన యేసయ్య వైపు చూస్తున్నాం. ఒకవేళ దాసి ఆరాధన 9:30 అంతేనా? ఒకవేళ దాసి కనుక ఆలస్యంగా వచ్చిందనుకోండి, యజమానురాలు చేతి వైపు చూసినా పాప పని చూసుకో అంటది. అవునా కదా? ఆమె ఏం చేయాలి? త్వరగా రావాలి, భయపడుతూ రావాలి. అమ్మో లేట్ అయిపోతే నా యజమానురాలు కోపం వస్తుంది, కోపం వచ్చిందంటే ఇద్దామనుకున్నాయి కూడా ఏం చేస్తుందమ్మా? కటింగ్ అయిపోతాయి. తొందరగా వెళ్తే నా యజమానురాలు కటాక్షము నా మీద వస్తుంది. 9:30కి ఆరాధనకు వచ్చి మనం కరెక్ట్గా 12 గంటలకు ముగించేసుకోవాలి. ఓ పావు గంట అటు ఇట్లు అవుతుంది. మీరు నిదానంగా వస్తున్నారు. ఒక ఆయన అంటున్నాడు, చర్చి కట్ట వచ్చేటప్పుడు తాబేల్లాగా వస్తారట, వెళ్ళేటప్పుడు లేడి పిల్లలాగా వెళ్ళిపోతారట. ఎలా వస్తున్నారు? వచ్చేటప్పుడు మరీ అంత తాబేళ్ళలా రాకండి. వచ్చేటప్పుడు కూడా త్వరగా రండి, జింక పిల్లల్లాగా. చెంగు చెంగు మనీ దూకే నన్ను కంగారు పడనీయకు, గుట్టలను మెట్టలను దాటించి నన్ను మేపుము. చెంగు చెంగు మనీ దూకే నన్ను కంగారు పడనీయకు, గుట్టలను మెట్టలను దాటించి నన్ను మేపుము. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. చూడండి, టైం మెయింటైన్ చేయాలి. దాసిలాగా నువ్వు వస్తున్నావు, దాసుడిలాగా వస్తున్నావు. యజమానుడు ఇక్కడ ఉన్నాడు, మనకు కనబడ్డ కానీ ఆ పరమ తండ్రి ఉన్నాడు. ఆయన అటెండెన్స్ చేస్తారు తెలుసా మీ అందరికీ? కొంతమంది పడుకుంటూ ఉంటారు చర్చికి వచ్చి. సాయితాను వాక్యం విన్నవాడు జాగ్రత్తగా అలర్ట్గా వాక్యం వినండి. ఇక్కడ ఒక దాసి రావాల్సిన విధంగా రావాలి, టైంకి రావాలి. టైంకి రాలేదనుకో యజమానురాలకు కోపం వచ్చేస్తుంది. అఫ్కోర్స్ మన యజమానుడి కోపం రాదు, కానీ త్వరగా వస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆ దాసి త్వరగా వచ్చిందనుకోండి, మంచిది, చాలా టైంకి వచ్చేసింది. టైంకి రాకపోయేసరికి ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, ఫోన్లు చేస్తున్నావు, ఎక్కడున్నావు యాదమ్మ, ఎక్కడున్నావు రే బాబు, ఎక్కడున్నావు? ఇలాగా ఫోన్లు చేయించుకుంటే లాభం లేదు. కానీ దేవుడి సన్నిధికి భయభక్తులతో రావాలట, కృతజ్ఞతాస్థుతులతో రావాలంట. టైం కన్నా ముందే రావాలండి. ఎంతకాలం చెప్పాలి మీకు? దేవుడు అంటే ఏదో లైట్ తీసుకుంటున్నారు మీరు, ఎప్పుడు వెళ్ళినా నడిచిపోతుంది అనేసి. కొంతమంది వస్తారు, మధ్యలో తిరుగుతూ ఉంటారు, పని పాట ఉండదు. ఇంకా చూసుకోవాలి మనం. నువ్వు ఫోజు కొడితే కుదరదు. ఒకవేళ ఈలోక సంబంధమైన యజమానుడి దగ్గర పనిచేసే దాసుడు పైన యాక్టింగ్ చేయొచ్చు.
చాలా భక్తిగా ఉన్నట్టు. ఆయన లేనప్పుడు ఇష్టానుసారంగా ఉండొచ్చు, మోసం చేయొచ్చు. కానీ మన పరమ యజమానుడిని మనం మోసం చేయలేము. మన హృదయం చూస్తున్నాడు ఆయన. కపటము నడవదు అక్కడ. పిచ్చి పిచ్చేసాలు వేసి పైకి భక్తి నటిస్తే నడవదు. దేవుడికి నీ హృదయం తెలుసు, నీ మనస్సు తెలుసు. కనుక నువ్వు దేవుడి సన్నిధికి ఆ దాసి వచ్చినట్లుగా ఉదయాన్నే పెందల కడనే వచ్చేవారట యేసయ్య దగ్గరికి, ఆయన దయగల మాటలు వినడానికి. మీలో చాలామంది ఫెయిల్ అయిపోతారు ఈ విషయంలో. టైం. మిమ్మల్ని అందరు తీసుకెళ్ళి అమెరికాలో పాడేయాలి. దేవుడు అలాంటి అవకాశం వస్తే ఎంత బాగుండో అనుకుంటారు కదా. కానీ అక్కడికి వెళ్తే మాత్రం అది గొప్పగానే ఉంటుంది. కానీ ఆ టార్చర్, అది టార్చర్. కనీసం తినడానికి కూడా సరైన టైం ఉండదు. పని 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 పనో చదువో ఏదో ఒకటి. ఇంక అందరు కష్టపడతారు అక్కడ. కష్టపడకపోతే అసలు మన ముఖం కూడా ఏం చేయలేము అక్కడ. ఏదో ఒకటి చేయాలి. ఎవడో ఊరికినే డబ్బులు ఇవ్వడు, ఎవడో భోజనం పెట్టడు ఊరికినే. నేను గతంలో వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు ఇంగ్లీష్ వాళ్ళు మొన్న వెళ్ళినప్పుడు కూడా కలిసాము. దారిలో ఆగి అయితే ఒక బ్రదర్ ఉన్నాడు. పాస్టర్ గారు తీసుకెళ్ళి, ఈయన ఇండియా నుంచి వచ్చాడు, 2 రోజులు మనతో ఉంటాడు, నీ రూమ్లో పెట్టుకో అంటే సరే అన్నాడు. పెట్టుకున్నాడు. పొద్దున్నే 5 గంటలకు నన్ను లేపి, నేను డ్యూటీకి వెళ్తున్నాను, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వస్తాను, ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నాడు. ఎంతో తెలుసా వయసు? 80 సంవత్సరాలండి. నేను అన్నాను, వాళ్ళ అమ్మాయి అబ్బాయి వాళ్ళ బిల్డింగ్ సూపర్ ఉంది, కారు నడుపుతాడు, ఏంటంటే ఖాళీగా ఉన్న ఏదో ఒకటి చేసుకోవాలి కదా అంటున్నారా? 100 సంవత్సరాల వాళ్ళు కూడా కారు నడుపుకుంటున్నారు. వాళ్ళ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అక్కడ. చాలా ఆశ్చర్యకరంగా నాకు అనిపించింది అప్పుడు. వాల్టన్ అతని పేరు. నువ్వు ఎప్పుడొచ్చినా మా ఇంట్లో ఉండిపో, అమెరికా వచ్చే అంటాడు ఆ పెద్ద ఆయన. దేవునికి స్తోత్రం. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే టైం అనేది ఇంపార్టెంట్. నీ యజమానుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు టైంకి రా. ఈ లోక సంబంధమైన యజమానుడు తన డ్యూటీలో ఒక పనివాడిని పెట్టుకున్నప్పుడు, ఒక వర్క్ను పెట్టుకున్నప్పుడు, మీరు డ్యూటీకి ఆలస్యంగా వెళ్తారు. అఖిల్ వెళ్తే ఏమవుద్ది? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, బాబు నీలాంటి వాళ్ళు మేము పెట్టుకోలేము బాబు అంటారు. అవునా కదా? ఆదర్శ్ హైదరాబాద్ రోజు వెళ్ళి వస్తుంటాడు. ఏమ్మా లేట్కి వెళ్తావా, టైంకి వెళ్తావా? టైంకి వెళ్ళాలి. అన్నట్లకి టైంకి వెళ్తాం. డాక్టర్ గారు 11 గంటలకు అపాయింట్మెంట్ ఇస్తే ఏం చేస్తాం? బస్సు దొరకలేదు అయ్యగారు అంటే ఉంటాడు డాక్టర్ గారు? ఉండడు. రమ్మన్నప్పుడు రాకపోతే వెళ్ళిపోతాడు అంతే. నువ్వు తిట్టినా ఏం పద్ధతి ఉండదు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి ఈ డ్వాక్రా గ్రూప్ వాళ్ళు లోన్లు ఇస్తారు కదమ్మా, వెళ్తున్నారు లేదా? టైంకి రమ్మంటే ఎందుకు? మనోళ్ళు ఒకసారి మంగళవారం ప్రార్థనప్పుడు, బుధవారం ప్రార్థనప్పుడు ఎప్పుడు వచ్చే ఆ సిస్టర్ రాలేదేంటి అంటే బ్యాంక్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు బ్యాంక్కి? చర్చి కూడా మానేసి బ్యాంక్కి వెళ్తాం. ఎందుకంటే డబ్బులు, లోన్ గురించి. అఫ్కోర్స్ తప్పదనుకోండి, బట్ చెప్తున్నాను నేను. మరి దేవుడు అంతా లోకువైపోయాడా నీకు? ఆయన యజమానుడు. ఆ దాసి యజమానురాలి యొక్క ప్రేమను సంపాదించుకోవాలి. టైంకి వచ్చేస్తే వెరీ గుడ్, బాగా వచ్చింది మనసులో అనుకుంటుంది. సాయంకాలం ఏదో చేయాలనుకుంటుంది. చెప్పిన పని అల్లా చేసేస్తుంటే వినయము. ఏం కావాలి చెప్పండి? వినయం. అంట్లు తోమేసింది. అంట్లు తోమేసిన తర్వాత బట్టలన్నీ ఉతికి మేడ మీద ఆరే అంటుంది. ఎవడు చేస్తాడు ఈ అడ్డమైన పనులన్నీ అన్నదనుకోండి, సాయంకాలం అయినా పని జరుగుద్దా? నీకు ఎక్కువైపోతుంది అనుకుంటారు మనసు. అలాగేనా అమ్మగారు? అన్నీ చేసేస్తాను అమ్మగారు, మీరు చెప్పాలా నాకు తెలుసు కదా అమ్మగారు, ఈయన ఇంకైనా బట్టలు ఉన్నాయా అని ప్రేమపూర్వకంగా చేసింది అనుకోండి. అప్పుడు యజమానురాలు ఏమనుకుంటుంది? అమ్మో ఇది టైంకి వచ్చేసింది, ఎంత పని చెప్పినా చేస్తుంది, దేవా ఎంత మంచి బిడ్డని మాకు పని మనిషిగా ఇచ్చావు తండ్రి, దీనికి ఏదైనా హెల్ప్. వినయం.
అంతేగాని ఈ అడ్డమైన పనులు చేయను అమ్మగారు, నేను నాకు ఇష్టమైన చేస్తాను, ఇష్టం లేని చేయను అన్నదనుకోండి, సరే నీకు ఇష్టం లేకపోతే మానేసేలే అనుకుంటారు. ఒక నెల వరకు చేంజ్ చేసుకుని లెక్కలు తేల్చేస్తారు. అదే ఎంత కష్టపడి చేస్తున్నా, ఎంత పని చేస్తున్నా అలాగే వినయంతో చేస్తుంది అనుకోండి, యజమానురాలు ఈమెకి ఏదైనా చెయ్యాలి, వీళ్ళ పిల్లలకి ఏదైనా చెయ్యాలి అనుకుంటారు కదా. మా బావగారు సుబ్బరాజు గారి ఇంట్లో ఇద్దరు పని చేయడానికి వస్తారండి. ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరూ ఏదో చుట్టాలే, దగ్గర వాళ్ళే. అయితే అందులో ఒక ఆమె భర్త భార్య ఇద్దరు వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. చాలా ప్రమాదకరం అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ పరిస్థితులు చూస్తే బతికిలా లేడు. బ్రెయిన్ అన్ని ఆపరేషన్లు అన్నీ చేయాలి. సో అప్పటికప్పుడు అంటే మా బావగారు అని చెప్పట్లేదు, కానీ నేను దాదాపు 4-5 లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్లతోటి మాట్లాడి వాళ్ళ అబ్బాయిలు తిరిగి ఆ అర్ధరాత్రి వేళ హాస్పిటల్లో ఉంటా సొంత ఇంట్లో లాగా చేసి మొత్తం మీద అతను బ్రతికాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చేస్తున్నారు ఆ పని? వీళ్ళు మంచి యజమానులు, వాళ్ళు కూడా మంచి పనివాళ్ళు కాబట్టి మనము కూడా దేవుడి దగ్గర మంచి పనివాళ్ళుగా ఉండాలి. మన యజమానుడు ఎలాగూ చాలా మంచివాడు, ఉత్తముడు, పరిశుద్ధుడు, దయార్ద్ర హృదయం ఆయనే దయ అంటే అసలు ఆయన్ని మనం బాధ పెట్టకూడదు. బాధ పెట్టని మనం బాధపడితేనే ఉన్నాం, ఒక టైంకి రాము. ఒక వినయం ఉందా మన దగ్గర? వినయము గలవారిని ఆయన అంటాడు యెషయా గ్రంథము 57లో అని గుర్తు నాకు, 57 58లోనో ఉంటాడంటే, మహాగణుడను మహోన్నతుడను నిత్య నివాసిని అయినను వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారిని ఉజ్జీవింపచేయుటకై వారి హృదయములో నివసిస్తున్నాను. యెషయా ఎంతమ్మా? 58 57:15 అమ్మా, 57:15. నాకు ఇష్టం అండి ఆ మాట. అంటే నిజంగా అందరు హృదయాల్లో రాసుకున్నది. ఆయన మహాగణుడట, మహోన్నతుడు అంటే ఆకాశము మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదం. రాజులు కాళ్ళు పెట్టుకునే ఆ పాదపీఠం అట భూలోకం అంతా కలిపి. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహాగణుడు, మహోన్నతుడు అయినను వినయము గలవారి దీన మనసు గలవారి హృదయంలో ఉంటాడట. వండర్ఫుల్. చెప్పండి అందరూ ఒకసారి. దేవుడు ఎక్కడుంటాడంటే ఆయన మహిమగల సియోను కొండ మీద ఆ పరమ యెరూషలేములో ఉంటాడు. అదే సమయంలో దేవుడు ఎవరైతే వినయము దీన మనసు కలిగి ఉంటారో, నలిగిన హృదయం కలిగి ఉంటారో వాళ్ళ హృదయంలో ఉంటాడట. ఎవరి హృదయం ఎంత ఉంటుందమ్మా? చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అందరూ అనండి, ఇలా అనండి, పిడికిడంత బలం చూపించుకోండి. పిడికిడి, ఎవరి హృదయం వాళ్ళ పిడికిడంత ఉంటుందట. ఇది కానీ ఆగిపోయిందనుకో చెప్పండి, మనం కూడా అయిపోతాం. ఇంకా ఇది కొట్టుకుంటుంది అంతసేపే. సో ఇంత గొప్ప దేవుడు ఈ చిన్ని పిడికిడంత గుంపిట్లో ఉంటాడండి. కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయం వినయము దీన మనసు కలిగి ఉంటే నీ చిన్ని హృదయంలో ఉంటాడట. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఏదో పాట ఉంది, నా చిన్ని హృదయములో యేసయ్య ఉన్నాడు అని. కనుక మన హృదయంలో దేవుడు ఉండాలంటే మనలో ఏముండాలి? వినయము, దీన మనసు, నలిగిన హృదయము కావాలి. చూడండి, దాసికి వినయం కావాలి, దాసికి విరిగి నలిగిన హృదయం కావాలి. దాసికి ఎదురు చెప్పొద్దు. ఇంకా నువ్వు ఎదురు చెప్పావా, అయిపోయింది నీ పని. ఎస్ బాస్ అనాలి. అమ్మగారు అలాగే అమ్మగారు అనాలి. మోసే మోసే అని పిలవగానే ఏమన్నాడు ఆయన? చిత్తము. అందరూ చెప్పండి, చిత్తమయ్యా నా ఏలినవాడ. ఆయన పిలవగానే చిత్తం అనాలి. పని పాడలా పిలుస్తున్నాడు మాట్లాడితే అని నువ్వు మనసులో విసుక్కున్నా ఆయనకి తెలిసిపోతుంది. చిత్తము నా ఏలినవాడా, నీ దాసురాలను. ఎవరన్నారా మాట?
మరియా నీ దాసురాలను అలకించున్నాను, సెలవీయండి. ఇలాగా దేవుడికి అందుబాటులో ఆయనకి లోబడే వినయము కలిగిన బిడ్డగా ఉండాలి. నువ్వు ఒక దాసివైతే యజమానురాలు దేవుడు అనుకుంటే ఆమె ఆ యజమానురాలి చేతి మీద ఉంటుందట. ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉంటారు, చిరిగిపోయిన బట్టలు ఉన్నాయి పాపం, వాళ్ళకి పౌష్టికాహారం బూస్టు హార్లిక్స్ లాంటివి పెట్టలేదు, వాళ్ళకి కనీసం మటన్ కూడా కొనిపెట్టలేదు. కానీ యజమానురాలు దగ్గర ప్రేమగా ఉంటే ఆ బూస్ట్ డబ్బా ఇస్తుందేమో, హార్లిక్స్ ఇస్తుందేమో, లేకపోతే మంచి మంచి బట్టలు నా పిల్లలు వాడుకోవట్లేదు తీసుకెళ్ళిపో అని ఇస్తుందేమో, కష్టపడి పనిచేస్తున్నావు కదా మీ పిల్లలకి ఏమైనా కొనుక్కో అని ఏమైనా డబ్బులు ఇస్తుందేమో. దాసి బాధ దాసిది కదా. మరి ఆ దాసికి యజమానురాలి కటాక్షం కావాలి అంటే ఏం చేయాలి? ఆమె టైంకి వెళ్ళాలి, ఏ పని చెప్పినా వినయంతో చేయాలి, మామూలు చేయడం కాదు. ఎలా చేయాలి? వినయముతో చేయాలి. పొద్దున్నుంచి సాయంకాలం వరకు అన్ని పనులు చేసేసిందండి. మంచిగా తడి బట్ట పెట్టేసింది, బట్టలు ఉతికేసింది, మళ్ళీ మడత పెట్టేసింది, తెచ్చేసింది, అన్నీ చేసేసింది. సాయంకాలం 5 గంటలకు వెళ్ళిపోవాలి, పిల్లలు వచ్చేస్తారు స్కూల్ నుంచి. ఈ లోపల యజమానురాలికి ఫోన్ వచ్చింది, ఈవేళ అమెరికా నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు, మరి వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, కొంచెం ఈవేళ ఉండు, 7 గంటల వరకు ఉండి సాయం చెయ్యి, బిర్యానీ అది చెయ్యాలని చెప్పేసి ఆమె యజమానురాలు చేస్తుంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి, అమ్మ 5 గంటల వరకు చేశానమ్మా, నా వల్ల కాదు, నేను పోతాను, నా టైం అయిపోయింది అందనుకోండి. రాజుగారు ఎలా ఉంటుంది? ఓపిక కావాలి పక్కన వాళ్ళకి, ఓపిక. వి మస్ట్ హ్యావ్ పేషెన్స్. ఒక పని మనిషికి ఏం కావాలి? ఫస్ట్ ఏంటంటే భయం, టైంకి వెళ్ళాలి డ్యూటీకి, ప్రతిదీ స్కూల్కి, దేవుని సన్నిధికి. మొదట నువ్వు దేవుని సన్నిధికి కరెక్ట్గా వస్తే అన్నట్లో కరెక్ట్ అవుతావు. ఇక్కడే ఫెయిల్ అయిపోతే నీ బతుకంతా ఫెయిల్. కానీ ప్రేమ గల దేవుడు ఫెయిల్ చేయడు, నా పిల్లలు కదా అనుకుంటాడు అంతే. నువ్వు కనుక ఒక దాసి ఏ విధంగా అయితే భయభక్తులతో టైం కన్నా ముందు వస్తుంది, రెండవది ఏం చెప్పాను? వినయముతో ఏ పని చెప్పినా వినయంతో చేస్తుంది, ఎదురు చెప్పదు. ఇంకా మూడోది ఏంటంటే సడన్గా ఎవరో చుట్టాలు వచ్చారు, వాళ్ళకి బిర్యానీ చేయాలి, ఫిష్ ఫ్రై చేయాలి, వాళ్ళకి ఇంకా ఏదేదో చెయ్యాలి, కొంచెం ఉండవే అంటే అలాగేనమ్మా, ఇంటి దగ్గర పిల్లలు వస్తారు, ఆకలి అవుతుంది వాళ్ళకి, నేనేమో అనుకోకుండా ఇంటికి కనీసం ఎలా చెప్పాలి, కానీ లేదమ్మా వెళ్ళిపోతాను పిల్లలు ఉన్నారు అంటే యజమానురాలికి కోపం వస్తుందేమో అని ఏదో రకంగా పిల్లలకి ఏదో ఏర్పాటు చేసి అక్కడ పక్కింటోళ్ళని ఏదో చూడమని, లేకపోతే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాగ ఉండండి అని ఏదో ఏర్పాటు చేసుకుంటుంది. జ్ఞానంతో ఉన్న పని మనిషి అయితే పిల్లల్ని అప్పగించుకుని ఇలాగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు, అమ్మా అలిసిపోయానమ్మా వెళ్ళిపోతానమ్మా కాదు, ఓపిక. చెప్పండి అందరూ, ఓపిక కావాలి మనకి. ఈ పరుగు పందెంలో మనము పోరాడి ముందుకెళ్ళాలి, యెరూషలేములో పరమ యెరూషలేములో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓపిక కావాలి. చాలా విడాకులు అయిపోతున్నాయి, కారణం ఏంటంటే ఓపిక లేదు. ఆయన ఏదన్నా అంటే ఈమె ఒప్పుకోదు, ఈయన అంటే ఒప్పుకోరు. ఓపిక అండి, పేషెన్స్, ఎంతో సహనము. స్త్రీలంటే సహనానికి మారిపేరు అంటారు. సో ఓపికతోటి ఇంక 7 గంటల వరకు మొత్తం అన్నీ చేసేసింది, స్వీట్స్, హాట్, బిర్యానీ, అమ్మగారికి తోడుగా ఉండి 7 అయిపోయింది. సరే అన్నీ చేసావు కదా, వెళ్ళిపోతావు కదా, నువ్వు చీకటి పడింది, మా డ్రైవర్ని ఇచ్చి కారులో పంపిస్తానని. అప్పుడు ఏం చేస్తుందండి? యాపిల్ పండ్లు లెక్క పెట్టండి, ఆమె చేతి వైపు టైంకి వచ్చింది, భయంతో వినయంతో పనులు చేసింది, ఓవర్ టైం ఓపికతో చేసింది. ఇప్పుడు ఆమె చేతుల వైపు చూస్తుంది, కష్టపడినందుకు, వినయము ఓపికతో పనిచేసినందుకు ఏమొస్తాయా అని. ఏమొచ్చినాయి? యాపిల్ పండ్లు బ్యాగ్ నిండా పడిపోతున్నాయి, నెక్స్ట్ కమలా ఫలాలు పడిపోతున్నాయి, అట్టుపళ్ళు పడిపోతున్నాయి, ఇంకా మధ్యాహ్నం వండుకున్న బిర్యానీ, ఇప్పుడు కొత్తగా బిర్యానీ వచ్చింది కదా, మళ్ళీ
మధ్యాహ్నం బిర్యానీ, రొయ్యల కూర, చెప్పండి ఇంకా. స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి 3-4 తిన్నారు, ఇంకా 10-12 మిగిలిపోతున్నాయి. అందులో వాళ్ళు ఇంట్లో ఎవరు తినరు, కొన్ని పాడేస్తూ ఉంటారు. బాగా డబ్బున్న వాళ్ళు పుల్లారెడ్డి స్వీట్స్, ఆ స్వీట్స్ అన్నీ. అమ్మో ఈవేళ లక్కీ బాగుంది, అన్నీ వచ్చేసినాయి. చివరిలో నేను చాలా రోజుల నుంచి ఇద్దామనుకుంటున్నాను. నేను ఇంటి నిండా మా పిల్లల బట్టలు ఉన్నాయి, నా చీర అది ఉన్నాయి, అది అన్నీ అవి ఇచ్చేసింది. హౌస్ ఫుల్. దేవునికి స్తోత్రం. ఆగాగు, వెళ్ళిపోక, కష్టపడేది సేపు పని చేసావు. ఈ 10,000 పట్టుకుని వెళ్ళు, నీ పిల్లలతో ఎంజాయ్ చేసుకో అందనుకోండి, చప్పట్లు కొడతారేమో అనుకుంటున్నాను నేను. ఆమె ఎవరికో అయితే మాకు అనుకోకండి. ఒకళ్ళు మేలు చేసినప్పుడు మనం కూడా, ఒకళ్ళు ఉన్నత ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మనం కూడా ఆనందించాలి. అలాంటి స్వభావం మనకు ఉండాలి. మనం ఆనందంగా ఉండాలి, అందరూ ఆనందంలో మనం పంచుకోవాలి. ముఖాలు మార్చుకుని ఉండకండి, అది దేవుని దృష్టిలో మంచిది కాదు. ముఖం మార్చుకునేవాడు సైతానుడు ఒక్కడే. దేవుని పిల్లలు ఎప్పుడు సంతోషంగా సమాధానంగా ఉండాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఒక మాట చెప్తున్నాను, దయచేసి కుర్చీల్లో ఉన్నవాళ్ళు లేచి నిలబడండి. ఆకాశమందు ఆసీనుడైన ఆ యజమానుడి వైపు, ఆయన చేతి వైపు మనం చూడాలంట. ఎలా చూడాలి? నువ్వు దాసిలాగా చూడాలి. దాసి ఎలాగుండాలండి? దాసి తన యజమానురాలి కటాక్షము పొందుకోవాలి. టైముకు రావాలి, టైము పాటించాలి. నా యజమానురాలు కోపం వస్తుందేమో, ఆలస్యం వస్తాయని. టైం ఇంపార్టెంట్. ఆత్మీయంగా మనం కూడా మన జీవితాలని ఒకసారి సరి చేసుకుందాం. ప్రభువా, దేవుడు మన యజమానుడు, ఆయన కటాక్షం, ఆయన ఫేవర్ మనం పొందుకోవాలంటే మనం కూడా సమయానికే దేవుని మందిరానికి రావాలి, ఇంకా ముందుగా రావాలి. వచ్చిన తర్వాత ఆమె ఎంతో వినయముతో యజమానురాలు ఏ పని చెప్పినా చెయ్యాలండి. దీన మనసుతో ఆ పని మనం చెయ్యాలి. నేను చేయను, నాకు రాదు అనకూడదు. యజమానురాలు ఆమె నిన్ను మెచ్చుకుంటే నీకు ఏదైనా చేస్తుంది. నీ పిల్లలకు ఫీజు కడుతుంది, నీ పిల్లలకు వస్త్రాలు ఇస్తుంది, నీకేదన్నా రోగం వస్తే నీకు చూస్తుంది ఆమె. ఈ లోకపు యజమానురాలే అంత ప్రేమ చూపిస్తే పరలోకపు యజమానుడు ఇంకెంత కృప చూపిస్తాడండి. దేవుని పట్ల భయము కలిగి సమయానికే రావడం నేర్చుకోండి. ఆయనకు వినయం చూపించడం, విధేయత చూపించడం. యేసయ్య తండ్రికి విధేయత చూపించి మానవాళి రక్షణ కొరకు చిత్రహింసలో చేయబడి రక్తమంతా కాచి ప్రాణం పెట్టాలి. ఎవరు వెళ్తారు? నేనున్నాను తండ్రి, నేను వెళ్తాను తండ్రి, నన్ను పంపించు తండ్రి.